మరొకటి ముఖ్యమైనది అధ్యక్ష, ఆడబిడ్డ నిధి. వద్దులే అధ్యక్ష, ఈ తర్వాత మాట్లాడు సేపు. తల్లికి వందనం. అసలు తల్లికి వందనం ఎక్కడి నుంచి పుట్టింది అధ్యక్ష? మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అమ్మ ఒడి నుంచి ఈ తల్లికి వందనం పుట్టింది అధ్యక్ష. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈరోజు ఏమైపోయింది అధ్యక్ష? పేర్లు మార్చుకోవాలా, కాపీలు చూసుకొట్టాలా, పేర్లు మార్చుకోవాలా, పథకాలు పెట్టాలా. సార్ అట్లానే చేశారు అధ్యక్ష. ఎలక్షన్ల క్యాంపెయిన్ వరకు తల్లికి వందనం వాడుకున్నారు అధ్యక్ష. ఈ రోజు తల్లికి వందనం లేదు, ఏం లేదు అన్న. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జలుసెల్లి పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు మంట ఏమైనా ఉంటే జలుసెల్లి పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్. స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఓట్లు వేయించుకొని కాదు. ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సి గురించి మాట్లాడారో తెలుగుందా అధ్యక్ష? మెగా డిఎస్సి ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరమే 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు వచ్చి ఒక్క మెగా డిఎస్సి కండక్ట్ చేయలేదు 5 సంవత్సరాల్లో. అసలు మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత తెలుగు అధ్యక్ష. అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఇప్పుడు తల్లికి వందనం వస్తే అధ్యక్ష ఇప్పుడు తల్లికి వందనం అధ్యక్ష పేరు మార్చుకున్నారు అధ్యక్ష. చాలా బాగుంది, నో ప్రాబ్లం. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకా ముందు తీసుకోవడం కోసం తల్లికి వందనం పెట్టుకున్నారు. కానీ తల్లికి వందనం అని ఎవరు తెలియదు అధ్యక్ష. అమ్మఒడి అంటే అందరూ తెలుస్తుంది అధ్యక్ష. ఒక్కసారి కూన ప్రభుత్వం ఇంటింటి పోతే తెలుస్తుంది అధ్యక్ష. ఏంది తల్లికి వందనము, ఏంది అమ్మఒడి అని అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నీకు 15,000, నీకు 15,000. అమ్మ అక్క ఓసిపిసి అక్క, అక్క ఓసిపిసి అక్క కూర్చోక్క ఒక 2 నిమిషాలు అక్క. అధ్యక్ష చేస్తున్నారు మాట్లాడండి రమేష్ గారు. మీరు ఎలా మాట్లాడిస్తారు సార్? వాళ్ళు భార్య అంటే ఎక్కడ చేయాలి సార్? ప్రజలకు వాస్తవాన్ని కూడా భయపడతారు అధ్యక్ష. ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష వీళ్ళకు 15,000 వచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు అధ్యక్ష. 15,000 వచ్చిన దాఖలా అధ్యక్ష. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ పదవి అన్నారు. ఏదో వంక పెట్టి కట్ చేశారు. తల్లికి వందనం ఎంత అమ్మఒడి అంటారు అధ్యక్ష. ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఇవాళ ప్రతి ఇంటికి 2 3 6 అంతమందికి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితే ఇవాళ సూపర్ 6 మేము అమలు చేశాం. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడతారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు నేను చెప్పేది రండి. 5 సంవత్సరాలు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇంటరప్షన్ చేయదు. లెట్ మీ కంప్లీట్. మీరు చెప్పేది చెప్పండి. భావం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? స్త్రీ శక్తి పథకం అమలు పరచలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇంటి దగ్గరికి, వికలాంగుల పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు ఉన్నవాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేద్దాం. లేదు మంత్రి గారు ప్లీజ్ సహకరించండి. మీరు
మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సభను సక్రమంగా నడిపే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు సహకరించండి, సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. దయచేసి మీకు ప్రభుత్వానికి ప్రభుత్వ తరఫున మీరు రిప్రజెంటేషన్ ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది. ఇప్పుడు సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఆయన టైం ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్తున్నారు, మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, మాట్లాడండి. సభా సమయాన్ని వేస్ట్ చేయడం పద్ధతి కాదు. రమేష్ గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, అధ్యక్ష ఈ బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది, మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టండి, ఓకే అన్నాం అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం అధ్యక్ష. ప్లీజ్ ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి. ఒకరు అనుకోండి, మీ సమయం వచ్చినప్పుడు చెప్పండి, వాస్తవ విషయాలు చెప్పండి. మేము ఎందుకు వాకౌట్ చేస్తాము? మేము వాకౌట్ మా సభకి వాకౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష, ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. మేము ఉంటాం, చెప్పండి, ఉండమంటే ఉంటాం, చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేమే ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాను. అధ్యక్ష, సభ్యులకి మాట్లాడమనే ఇది డిస్కషన్ పెట్టాము అధ్యక్ష. మాట్లాడకూడదని కాదు. నేను 15 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం. బొత్స సత్యబాబు కానీ, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ, శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 15 మాసాలు అయ్యింది, సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాగా కొడుతున్నారు అధ్యక్ష. కొట్టుకోవచ్చు, కానీ నిండు శాసన మండలి సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష. నేను ఒకటే సభ్యులకు చెప్తున్నాను. మేము ఈ 14 మాసాల్లో, నేను డీటెయిల్గా మాట్లాడతాను, ఈ 14 మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఈరోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష. ఇవన్నీ ఇచ్చాం. ఇందులో అధ్యక్ష సభ్యులు మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం, పథకాలన్నీ ఇచ్చాం. అందులో ఏవైనా సరే ఇబ్బందులుంటే, సమస్యలుంటే సభ్యులు చెప్తే బాగుండు. ఇన్నే కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? రమేష్ మంత్రి గారు, సభ్యులకు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులకు ఇచ్చే కాదు, వాడిని సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా పొరపాటుగా మాట్లాడితే మీ సమయంలో వాటిని ఖండించండి.
వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ అవకాశం ఇవ్వండి. అధ్యక్ష ఒకసారి చెప్తా ఉన్నారు అంటే అధ్యక్ష ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి.